తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కలిశారు ఓయూజేఏసీ నేత సురేష్ యాదవ్. తనకు హరికృష్ణ అనే వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తనను చంపేందుకు మామిడి హరికృష్ణ సుపారీ ఇచ్చారని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డీజీపీ గారిని కలిసి ఎవరైతే గతంలో నన్ను చంపుతామని బెదిరించినటువంటి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణని వెంటనే అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మామిడి హరికృష్ణ అనేటువంటి వ్యక్తి వీధి రౌడీలాగా, రాయలసీమ రౌడీలాగా, గూండాలాగా నన్ను చంపడానికి కొంతమందికి సుపారిచ్చి నిన్ను 2 రోజుల్లో చంపుతామని చెప్పేసి కూడా ఫోన్లు చేసి బెదిరేయడం జరిగింది. అదేవిధంగా నేను నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో కూడా కొంతమంది అనుమానాస్పదంలో కత్తులతోని, రాడ్లతోని, తుపాకులతోని తిరుగుతున్నట్టు కూడా మా యొక్క కొంతమంది స్నేహితులు చూడడం జరిగింది. అట్టి విషయం మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో మొన్న జరిగినటువంటి హెచ్ఎండిఏ ఎండి బాలాజీ కంటే 100 కోట్ల ఏ విధంగా వెనకేసుకుని బినాముల పేర్లు ఉన్నాయో, మామిడి హరికృష్ణ పేరు మీద కూడా బినాముల పేరు మీద 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా మాకు సమాచారం ఉన్నది. దాన్ని ప్రశ్నించినందుకు, దాని మీద కంప్లైంట్ చేసినందుకు 9 ఏళ్లు డిప్యుటేషన్ గా వచ్చి 9 ఏళ్లు ఈ అధికారాన్ని అనుభవించు 100 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసినటువంటి మామిడి హరికృష్ణ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అతని మీద మర్డర్ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.